హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో వినబోతున్న కథ జీవన చదరంగం పార్ట్ 6. మరి ఎందుకు ఆలస్యం, వినేద్దామా? మైత్రి మన నలుగురు తాతగార్ల కుటుంబాల కథలన్నీ నీకు అంత విపులంగా ఎందుకు చెప్పానో తెలుసా? 4 వేళ్ళు ఒకలా ఉండవుగా. ఒక తల్లి కడుపున పుట్టిన వారందరూ అదే అగ్రహారంలో పెరిగారు. వారి వారి కుటుంబాలు పెరుగుతూ వ్యక్తిగతంగా పురోగతి వైపు పయనిస్తూ వెళుతున్నప్పటికీ నేడు అందరూ ఒక్కలా లేరు. ఆర్థిక తేడాలను అధిగమిస్తూ ఎవరి పిల్లల్ని వారు ఉన్నతంగా పెంచాలనుకోవడం, చదువులు చదివించడం చేసినా అందరి జీవితాలు ఎలా మారిపోయాయో చూడు. జీవితం ఎంత విచిత్రమైంది మైత్రి. పెదతాతగారింట్లో పెద్దగా చదువులు లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ మధ్యతరగతి జీవితాలు వెళ్ళబుస్తూ ఉన్న దాంట్లో సంతృప్తిగానే బ్రతుకుతున్నారు. అలా ఉన్న చోట చల్లగా ఉంటున్న వాళ్లను సైతం పెడత్రోవ పట్టించేందుకు దారులు వేస్తున్నాడు రాజాబాబయ్య. వేరుపురుగు చేరి వృక్షంబు చెరుచును, చీడపురుగు చేరి చెట్టు చెరుచును, కుత్సితిండు చేరి గుణవంతుడు చెరుచురా విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు పెడత్రోవ పట్టిన రాజాబాబాయ్ 4 కుటుంబాల వారిని ఏదో ఒక ప్రలోభంలో పడేస్తూ వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాడు. బాధగా చెప్పింది సిరి. ధనార్జన మీదే ధ్యాస పెట్టిన రాజా ఎన్నో ఆస్తులు గడించి కోటీశ్వరుడయ్యాడు. న్యాయబద్ధమా కాదా అన్నది ఎవరికీ తెలియదు, తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. బాబాయ్ కూడా ధనాకాంక్షతో అతనితో చేతులు కలిపి పెడత్రోవ పట్టాడు. అన్నదమ్ముల పిల్లలందరూ ఆత్మీయంగా ఉంటూ మంచికి చెడుకి కలుసుకుంటూ ఆ బంధాలను నిలుపుకోవాలన్నదే మా నాన్న, మీ అమ్మ ఆశ. అలా మనము కొనసాగిస్తామని వారి నమ్మకం. మనం ఎప్పటికీ అలా ఉంటూ వారి నమ్మకాన్ని నిలుపుదామా మైత్రి? అంది సిరి. అన్నదమ్ములు, అక్కా చెల్లెండ్లు, మొత్తం ఈ తరం దాయాదులంతా ఇంచుమించు హైదరాబాదులోనే స్థిరపడిపోయినందువల్ల అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు తరచూ కలుసుకుంటున్నారు. కలుసుకున్న రోజున ఊరు కబుర్లలోకి దిగారంటే సమయం గడిచేదే తెలియదు. మన చిన్నతనంలో జరిగినట్టు ఊరికి వెళ్ళడం రావడం ఇప్పుడు కుదరట్లేదనుకొని అందరూ బాధపడ్డారు. పిల్లలు పెరుగుతున్న సమయంలో స్కూళ్లకు సెలవులు దొరకడం ఒక కారణం. తాతలు అందరూ కాలం చేయడం వల్ల ఊరు వెళ్ళాలన్న ఉత్సాహం తగ్గి అక్కడికి వెళ్ళే పండుగలు జరుపుకోవాలని అనుకోవడం మరో కారణం. కారణం ఏదైతేనేమి సుమారు 3 ఏళ్లుగా ఎవ్వరూ ఊరు వెళ్ళలేదు. ఈ ఏడు ఎలాగైనా అందరూ వీలు చేసుకొని ఊరెళ్ళి 2 రోజైనా గడిపి రావాలని తీర్మానించుకున్నారు. అది పండుగ సమయం అయితే మరీ బాగుంటుందని కొందరు గట్టిగా పట్టుబట్టారు. ఎట్టకేలకు ఈ సంవత్సరం అందరూ మళ్ళీ సంక్రాంతి జగపతి రాజపురంలో జరుపుకుంటున్నారు. రోజులు దగ్గర పడే కొద్దీ ఇది కళా నిజమా అని ఉత్సాహం రెట్టింపవుతూ అనుకున్నారు. వాళ్లకున్న ఉత్సాహం పిల్లలకు ఉండదని తెలుసు. అయినా సరే ఒక్కసారైనా అందరినీ తీసుకువెళ్ళడానికి ఒప్పించి సిద్ధమవుతున్నారు. పట్టణంలో పెరగడం, అక్కడి వాతావరణం అలవాటు పడి ఇప్పుడు ఊరంటే అమ్మో బోరనుకుంటారు ఈ తరం వారు. అందులో నువ్వు ఉన్నావు. నీలాంటి వారు మన తరంలో ఎందరో ఉన్నారు. మన తరం వరకైనా ఈ మాత్రం చుట్టరికాలు తెలుస్తున్నాయంటే అది మీ అమ్మ చలవే తెలుసునా మైత్రి. మీ సొంత మావయ్యలైన ఆ బెంగళూరు మందతో నీకు పరిచయం లేదు కనుక వారి గురించి నీకు అట్టే తెలియదు. ఎప్పుడు కలిసిన తతిమా వారి కంటే వాళ్ళు గొప్పగా ఉన్నామన్న చూపించుకుంటూ భేషజాలాలకు పోతారు. ఏళ్ల నుండి ఇక్కడే ఉంటున్న మా అత్తయ్యలు కానీ మీ అమ్మ కానీ అలా ఎప్పుడూ అనుకోలేదు. అందరూ కలిసిమెలిసి ఉంటున్నారా లేదా? ఆ రాజాబాబయ్య వాళ్ళు మాత్రం అలా ఉండరు. అంతెందుకు, నిన్ను దత్తత ఇచ్చిందే కానీ మీ అమ్మ, అదే నాకు గౌరీ అత్తయ్య, తను కూడా ఎప్పుడూ రాధత్తయ్యను వేరు చేసి చూడలేదు.
నిన్ను రాధత్త బిడ్డగానే చూసింది గౌరీ అత్తయ్య. అదే ఇంట్లో పుట్టిన అన్నగారైన రాజాబాబయ్య బుద్ధి వంటబట్టలేదు. గౌరీ అత్తయ్య ప్రోద్బలం వల్లనే అంతా ఈ ఏడు మళ్ళీ పండుగకి ఊరు వెళ్ళే సన్నాహాలు మొదలుపెట్టారు. ఆ బెంగళూరు వారు కూడా వస్తారట. అన్నదమ్ముల పిల్లలంతా కలిసికట్టుగా ఉంటే రేపు మనతరం కూడా చుట్టరికాలు తెలిసి కలిసిమెలిసి మసులుకుంటామనే వారి నమ్మకం. ఎదిగిన తమ పిల్లల్ని ఒక్కసారైనా ఊరికి తీసుకుని వెళ్ళి అందరినీ ఒక చోటికి చేర్చి మానవతరానికి బంధుత్వాల గురించి చెప్పి చూపించాలన్నదే వాళ్ళ తాపత్రయం. అలా చేస్తే మనతరం కూడా ఆ బంధుత్వాలను వదులుకోకుండా ఉంటామని వారి నమ్మకం. నువ్వేమో చుట్టరికాల గురించి ఎంత విడమర్చి చెప్పినా తలకెక్కించుకోవు, పెద్దగా పట్టించుకోవు. వివరిస్తూనే చెవి పెట్టినట్టు అంది సిరిచందన. అబ్బా, వెళ్ళి చూస్తే కానీ తెలియదే బాబు. ఇంత పెద్ద ఫ్యామిలీ ట్రీని ఎలా చెప్పేస్తే ఎలా గుర్తుంటుంది? అందరూ వీళ్ళందరి గురించి తెలుసుకోవాలనుకోరుగా. ఈసారి వెళ్తున్నాంగా, చూశాక అందరినీ గుర్తుపెట్టుకుంటానులే. మన పెద్దవాళ్ళ నమ్మకాన్ని కాపాడడంతో పాటు చూసిన వారందరినీ తప్పకుండా మర్చిపోతాను అనే నీ అపనమ్మకాన్ని తప్పు అని కూడా నిరూపిస్తానులేవే మహాతల్లి అని చిలిపిగా అంది మైత్రి. సోషల్ వర్క్ అని పోటీలని ఎప్పుడు అన్నిట్లో పాల్గొనే సిరి బిజీగా ఉండడంతో కాలేజీ అంతా సిరి పేరు ఎప్పుడు మారుమోగుతూనే ఉంటుంది. వడ్డించిన విస్తరిలా అన్నీ అమర్చి ఉన్న మైత్రి మాత్రం ఎప్పుడు ఏదో నిరుత్సాహంగానో లేక జీవితంలో ఇంకా ఏదో లేదనో నిరాశ ఉంటూ ఉంటుంది. ఎప్పుడు ఆ నిరుత్సాహం ఏమిటే? రాధత్తయ్య నీ మీదెన్ని ఆశలు పెట్టుకుందో తెలుసుగా. నిన్ను ఎంతో గొప్ప స్థానంలో చూడాలని కలలు కంటోంది. అందుకు కావలసినవన్నీ తన శక్తికి మించి సమకూరుస్తోంది. నీ మీద అత్తయ్యకున్న నమ్మకాన్ని వమ్ము కానివ్వకూడదు. గౌరత్తయ్య చేతుల్లోంచి నిన్ను అందుకొని అక్కున చేర్చుకున్నప్పటి నుండి నిన్ను అతి గారాభంగా పెంచింది. పంచప్రాణాలు నీ మీదే పెట్టుకుంది. నిన్నో కంట కనిపెట్టమని నాకు రాధత్తయ్య చెప్పిందిలే. అంచేత ఈ క్విజ్లో మనం పాల్గొంటున్నాము, ప్రైజు కొట్టేస్తున్నాము, పద పద అంటూ హడావిడి పెట్టింది సిరి. అలాగే సెమిస్టర్ పరీక్షలకు చదివేందుకు మైత్రిని తయారు చేయడానికి నాంది పలికింది. నేను నీకు హెల్ప్ చేస్తానే. ఈ సెమిస్టర్లో నువ్వు మంచి మార్కులతో పాస్ అవ్వాలి, సరేనా? రోజు మనమిద్దరం కలిసి చదువుకుందాం. క్రితం సెమిస్టర్లో 2 సబ్జెక్టులో ఫెయిల్ అయి నిరుత్సాహంగా ఉన్న మైత్రికి నచ్చజెప్పింది సిరి. మైత్రి చదువు అలా కుంటి నడవకుండా ఉండాలని విధాలా తనకు వీలైనంత ప్రయత్నం చేస్తోంది సిరి. మైత్రి డిగ్రీ ఫైనల్ ఇయర్లోకి వచ్చేసామే. బ్యాక్లాగ్ లేకుండా మంచి స్కోర్తో పాస్ అవ్వడం మనకి చాలా ముఖ్యం. దానికోసం ఇప్పటి నుండే కృషి చేయడం ప్రారంభించాలి. ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలైతే కాకుండా మన డిగ్రీ స్కోరులు కూడా ఇప్పుడు పరిగణిస్తున్నారు. అంచేత మంచి మార్కులు వస్తేనే మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం. అమ్మాయి గారు, నా మాట విని రోజు ప్రాక్టీస్కు రావాల్సిందే. రోజువారీగా టైం టేబుల్ వేసుకుని చదువుదాం. సంవత్సరం మొదలవ్వక ముందు నుంచే ఇలా చదివామంటే మనకి తప్పక మంచి స్కోర్లు వస్తాయి. ఈ ఇయర్ నేను చెప్పినట్టు విని తీరాల్సిందే. సున్నితంగా మందలిస్తూనే బుజ్జగించి చెప్పింది సిరి. ఎన్నో ఏళ్ల తరువాత దాయాదులందరూ అప్పటికు కుదిరినంత మంది రాగలిగారు. పిల్లలు ఎదిగాక వాళ్ళు చేసుకుంటున్న మొదటి పండగ అది. చిన్న పిల్లలుగా ఆటలాడుకునే వయసులో ఒకళ్ళనొకళ్ళు చూసుకున్న పిల్లలు ఇప్పుడు చదువులయ్యి ఉద్యోగాలు, పెళ్ళిళ్ళ వయసు వరకు వచ్చేశారు. పండుగ సందడితో పాటు ఎదిగిన పిల్లల్ని చూసుకుంటున్న ఆ తరం వారంతా ఎంతో ఆనందించారు. అందరూ కలుసుకొని 7-8 పై మాటే. పండుగ అని నెపం పెట్టుకొని ఒక అద్భుతమైన సందర్భాన్ని కల్పించుకునే అందరూ రావాలనుకోవడమే గొప్ప విశేషం. ఇలాంటి ప్రయత్నాలు మున్ముందు సాధ్యపడడము కష్టమే. పిల్లలు కూడా ఉద్యోగాలని, పై చదువులని, పెళ్ళిళ్ళని దూరాలకు వెళ్ళిపోతారు. రాధ తన అక్కయ్య రాజ్యాన్ని తీసుకొని సకుటుంబ సపరివారంగా వచ్చింది. తన 3 పిల్లలతోనూ దిగింది గౌరీ. గౌరీ అన్నదమ్ములు సూర్యం, రాజా బెంగళూరు నుంచి, చంద్రం మద్రాసు నుంచి వచ్చారు. తాటి ముంజలు, కొబ్బరి బోండాలు, చెరుకు గడలు, కొత్త చింతపండు,
మామిడి పిందెలు, మావిడల్లం ఇవన్నీ సంక్రాంతి నవరసాల నిధులు. పిల్లలకి తెలియని ఆ వస్తువులన్నీ రైతు వెంకయ్య ప్రీతిగా తెచ్చిపెట్టాడు. గౌరీ లావణ్యల పిల్లల కంటే సూర్యం రాజాల పిల్లలు పెద్దవాళ్ళు. దాయాదుల మధ్య ఆరాలు అసూయలు ఉండడం సహజమే. రాజా బెంగుళూరులో కోట్లు గడిస్తున్నాడన్న వార్త విని కొందరు అనుమానం వేయగా మరికొందరికి ఆశ్చర్యం కలిగింది. మద్రాసు నుంచి వచ్చిన చంద్రం బాబయ్య పిల్లలు బాగా చదువుకుంటూ బుద్ధిమంతులని అనిపించుకున్నారు. రాజా పిల్లలు ముగ్గురు కాస్త పొగరుగా ఉన్న స్టైలుగా ఉన్నారనుకుంది మైత్రి. వారి ప్రతి నడవడికలోనూ డబ్బు దర్పం అహం గమనించింది సిరి. రాఘవ రితీష్ల తీరు సిరికి అస్సలు నచ్చలేదు. రౌడీల్లా ఉన్నారనుకుంది మనసులో. కలుసుకున్న 2 రోజుల్లోనే మైత్రికి రాఘవకు స్నేహం కుదిరింది. అందరికీ అది ఆశ్చర్యం కలిగించిన విషయమే. అతడిని చూసిన వెంటనే పొగరుబోతని అనిపించినా ఎందుకో సిరికి అతని స్టైలు నచ్చింది. రావడానికి బోర్ అంటూ వంకలు పెట్టిన మైత్రి ఇప్పుడు మాత్రం ఊళ్ళో ఉండడానికి బోర్ అనడం మానేసింది. మైత్రిని ఉత్సాహంగా చూసిన రాధ సంతోషపడింది. ఎలా ఉంటుందో అని బెంగగా వచ్చిన రాధకి ఇప్పుడు నిశ్చింతగా ఉంది. గల్లాల్లో డబ్బు బాగా మురుగుతున్నట్టుంది. ఒకటే ఫోజులు కొట్టడం, ధన అహంకార మహిమే. చిరాకు పడుతూ మైత్రితో అంది సిరి. నాకు ముందు అలాగే అనిపించింది సిరి. కనిపిస్తున్నదంతా పొగరు కాదే, భాష ఇబ్బంది కూడా కాస్త ఉంది. వాళ్ళకి కన్నడం బాగా అలవాటు, తెలుగులో మాట్లాడడం తక్కువ. ఈ పల్లెటూరి భాష అలవు బోధపడకపోవడంతో మాట్లాడడానికి మరి కాస్త జంకుతున్నారు సమర్థిస్తూ అంది మైత్రి. పెరట్లో సపోటా చెట్టు కింద కూర్చొని మైత్రి రాఘవ బోలెడు కబుర్లు చెప్పుకుంటూ గంటలు గడిపేస్తున్నారు. సిరికి కొద్ది కొద్దిగా విషయం అర్థమవుతున్నా పట్టించుకోలేదు. వాళ్ళు విడిగా ఆడుకుంటూ ఉన్నా మాట్లాడుకుంటున్నా మైత్రి ఎప్పుడూ రాఘవ కబుర్లే చెప్పేది. రాఘవ బావ ఇలా అన్నాడు అలా చేశాడంటూ మైత్రి ధ్యాసంతా అతని మీదే ఉండడం గమనిస్తూనే ఉంది సిరి. రాఘవన్నయ్య నాకు ఏమాత్రం ఎందుకో పెద్దగా నచ్చలేదు. విషయంపై అవగాహన తక్కువ, గొప్పలకు పోవడం ఎక్కువ అని మనసులోనే అనుకుంది సిరి. అలా మనసుల్లోని అసలు రంగులు పసిగట్టగలగడం ఒక కళే. పాలల్లోని నీళ్లను వదిలి పాలనే గ్రహించగలిగే శక్తి హంసలకు ఉంటుందంటారు. హంసలకు కాకులకు ఉన్న భేదం అదే. పై ముసుగులెన్ని వేసుకుని నటిస్తున్నా అవతలి మనిషిని లోతుగా పరికించి చూసి వారి అసలు గుణాలను పసికట్టడంలో దిట్ట సిరి. అందుకేనేమో సిరికి సైకాలజీ విషయం అంటే చాలా ఇష్టం. హ్యూమన్ బిహేవియరల్ సైన్స్ సంబంధిత పుస్తకాలు ఆసక్తికరంగా చదువుతూ ఉంటుంది. డిగ్రీ తర్వాత తను చేయాలనుకున్న కోర్సును కూడా ఎంచుకుంది సిరి. వ్యక్తిగత సంబంధాలు, వాటి ప్రభావాలు, వివిధ పరిస్థితుల్లో మానవ ప్రతిచర్యలు, వారి మానసికత, ప్రవర్తన, వైఖరులు, మునుగు అంశాలు ఇమిడి ఉన్న సైకాలజీ కోర్సు చేయాలన్నది ఆమె ఆశ. కాలేజీలో కూడా తప్పనిసరిగా తీసుకోవాలన్న ఎక్స్ట్రా కరికులర్ అంశంగా అందరూ తీసుకునే ఎన్సీసీ కాకుండా ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ను ఎంపిక చేసుకుంది. ఎన్నుకున్న దిగువ వర్గపు మురికి వాడలకి వెళ్ళి వారానికి ఒకరోజు వారితో గడపడం ఎన్ఎస్ఎస్లో భాగం. పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను గురించి చెప్పడం, అక్కడి చిన్నారులకు చదువు నేర్పడం, సాంఘిక బాధ్యతలపై అవగాహన నేర్పడం మున్నగున్నవన్నీ ఆ సేవా కార్యక్రమ ముఖ్యోద్దేశం. ఇందుకు పూర్తిగా భిన్నమైన ప్రవృత్తి మైత్రిది. ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తూ జీవితానికో గొప్ప లక్ష్యమో లేక ఏదో అవ్వాలన్న తపనో లేకుండా తప్పనిసరి అన్నట్టుగా చదువుతోంది. చంద్రం బాబాయ్ కొడుకు కార్తీక్ సరదాగా ఉండడమే కాకుండా మంచి తెలివైన వాడు కూడాను. అతనికి షెర్లాక్ హోమ్స్, సిడ్నీ షెల్డన్, అగాథా క్రిస్టీ నవలలంటే చాలా ఇష్టం. నేరశాస్త్రం మీద మక్కువ ఎక్కువ. క్రైమ్ థ్రిల్లర్స్ బాగా చదవడం వల్లనో మద్రాసులో ప్రాథమిక శిక్షణ జరగడం వల్లనో అతనికి ఇంగ్లీష్ చాలా బాగుండేది. అందుకేనేమో అగాథా క్రిస్టీ పుస్తకాలను సైతం ఇట్టే చదివేసేవాడు. అనేక ప్రాపంచిక విషయాలపై ఆసక్తి చూపుతూ చదివిన వాటిని తనకు తెలిసినంతలో ఇతరులతో పంచుకునేవారు. తెలియనివి అడిగి తెలుసుకునేవాడు.
అతని దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఎన్నో మంచి విషయాలు ఉండడంతో సిరి చాలా వరకు కార్తీక్తో మాట్లాడుతూ మద్రాసు కబుర్లన్నీ వింటూ కాలక్షేపం చేసేది. అంతలో పండుగ వచ్చేసింది. భోగినాడు అందరూ తల్లంటుకుని కొత్త బట్టలు కట్టుకున్నారు. కొత్త పరికిని ఓని వేసుకొని మెల్లో ఒక సన్నని గొలుసు వేసుకుంది సిరి. మెడలో పొడవాటి పెద్ద లాకెట్ గొలుసు, మామిడి పిందెల నెక్లెస్ పెట్టుకొని పట్టు పరికిని ఓని వేసుకొని ఎంతో అందంగా ముస్తాబైంది మైత్రి. రోజుకో నగ పెట్టి మైత్రిని ముద్సాపు చేసి మురిసిపోయేది రాధ. పెరట్లో క్రికెట్ ఆడుకుంటున్న వాడల్లా ఏదో వంకన వచ్చి వంటింట్లోంచి ఏదో ఒకటి తెమ్మని నన్ను అడగడం నాకు నచ్చలేదు. మేమేదో అడగకుండా వచ్చి అలా చేయడం, నేను వెళ్ళగానే అక్కడే కాలక్షేపం చేయడం గమనిస్తూనే ఉన్నాను. ఇందులో మర్మమేదో ఉంది. రాఘవన్నయ్య ఎటువైపుకు అడుగులు వేస్తున్నాడో తెలుస్తోంది మనసులో అనుకుంటూ డైరీలో రాసుకుంది సిరి. బొప్పట్లు పులిహోరలతో భోగినాడు విందు భోజనాలు జరిగాయి. సంక్రాంతి నాడు చక్కెర పొంగలి పప్పు వడలతో పసందు చేసుకున్నారు. కనుమ నాడు మినుము తినాలంటారుగా, అంచేత ఆ రోజు గారెలు సేమియా పాయసం వంటలతో ఇంతులు అదరగొడితే మావయ్యల బావయ్యలు ఆరగించి ఆస్వాదించారు. ఆ 4 రోజులు ఎంతో సంబరంగా గడిచిపోయాయి. హైదరాబాదు వెళ్తూనే కాలేజీకి వెళ్ళాలి, ఇంటర్ కాలేజియేట్ సెమినార్కు తయారవ్వాలని మనసులో ఆలోచనలెన్నో మొదలవుతున్నా పండగను కూడా అంతే ఆస్వాదించగలిగింది సిరి. తిరుగు ప్రయాణాలకు సిద్ధమవుతున్నారంతా. ఊరే బోసిపోయేట్టుంది. ఊరికి రావడానికే ఏడుపు మొహం పెట్టిన మైత్రి ఇప్పుడు తిరిగి వెళ్ళడానికి కూడా అదే స్థితిలో ఉండడం చూసిన రాధ ఆశ్చర్యపడింది. అసలు విషయం ఎవరికీ తెలియకపోయినా మైత్రి ఏదో దిగులుగా ఉండడం అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇది ప్రేమలో పడ్డట్టుందని మనసులోనే అనుకున్న సిరి మాత్రం పైకి అస్సలు తేలలేదు. బాధను దాచుకుంటూ నవ్వులు వెదజల్లుతూ ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.